శివుడు తపస్సు చేస్తారు. తపస్సు చేసి పార్వతిని పొందుతాడు. అలాగే మన కోసం, మనుషుల కోసం, ప్రజల కోసం విషం తాగి ఆయన నీలకంఠుడని పేరు పొందాడు. అంతేకాదు మన కోసం భిక్షాటన చేసి మాత అన్నపూర్ణ భిక్షాందేహి, మాత అన్నపూర్ణ భిక్షాందేహి అంటూ తపస్సులు చేసి మళ్ళీ అన్నపూర్ణకి రప్పించుకున్నాడు. అన్నపూర్ణ ఏంటి? అన్నపూర్ణ ఎవరు? పార్వతీదేవి ఒక అవతారమే అన్నపూర్ణ. మాత అన్నపూర్ణ కాశీలోని అవతరిస్తుంది. తన పార్వతి ఒక అవతారం అన్నపూర్ణగా, అంటే పార్వతీదేవి ఒక అవతారం అన్నపూర్ణ. సో ప్రజలందరికీ ఆవిడ అన్నపూర్ణ ఎప్పుడైతే కాశీలో ఆవిడ ఒక మూర్తి ప్రతిష్ఠించి పూజలు చేశారో ఆ రోజు నుంచి కాశీలో ప్రజలందరికీ భోజనానికి లోటు లేకుండా చూసుకుంది. ఒకానొక రోజు శివుడు ఇదంతా మాయ, ప్రపంచం అంతా మాయ అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి మళ్ళీ అన్నపూర్ణకి లోటు, అంటే అన్నపూర్ణ లేకుండా ఆవిడ కోపం అయిపోయింది. ఇలా అంటారా మాయ అని అనుకుంది. మళ్ళీ శివుడు దానివల్ల ఏమైంది? ప్రజలందరికీ భోజనానికి మళ్ళీ ఇబ్బందులు పాలయ్యారు. ఇంకా ఇది చూసిన శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అమ్మ తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి ప్రజలందరూ బాగుండాలంటే నువ్వు మళ్ళీ రావాలా, అందరినీ ఆదుకోవాలి, అందరినీ కాపాడాలని చెప్పి శివుడు అమ్మ పార్వతి ముందు నిల్చొని మాతా అన్నపూర్ణ భిక్షాందేహి అంటూ ఆయన ఒక భిక్షాటన చేశారు. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజల కోసం ఆయన చాలా చేశారు శివుడు. త్వరగా వరాలు ఇచ్చే తండ్రి, ఏ దిక్కు లేనివారికి నేనే దిక్కు అంటూ శివుడు. ఈ శివుడు ఉన్నారే అంటే మా ప్రజలందరి కోసం విషం తాగి నీలకంఠుడిగా పేరు పొందాడు. అంతేకాదు అన్ని బంధాలని విముక్తి చేసి అన్ని బంధాలని వదిలేసి ఎవరైతే చివరిగా వెళ్ళిపోతారో వాళ్ళకి నేనుంటానని చెప్పి శివుడు శ్మశానదారుడే ఆ శ్మశానంలో కూర్చుంటారు. విభూతులు రాసుకొని, అదే బూది రాసుకొని అంతా ఆయన అక్కడ కూర్చొని ఉంటారు. ఎందుకయ్యా అక్కడ కూర్చొని ఉంటావు ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో శ్మశానదారుడు అంటే అన్ని బంధాలని వదిలేసి ఒంటరిగా వచ్చేటప్పుడు తనకి ఎవరు తోడు లేడని బాధపడుతున్నప్పుడు నేనున్నానని చెప్పి శివుడు అక్కడ కూర్చుంటాడంట. ఇన్ని చెప్పానంటే దీనికి కారణం ఏంటి? ఈరోజు మాత అన్నపూర్ణ జయంతి. అన్నపూర్ణకి మొక్కుకోండి. ప్రతిసారి నేను చెప్తాను అన్నపూర్ణ గురించి. ఇంక ఈరోజు అన్నపూర్ణ జయంతి కాబట్టి స్పెషల్గా చెప్తున్నా. హ్యాపీ అన్నపూర్ణ జయంతి. మాతా భిక్షాందేహి, మాత అన్నపూర్ణ భిక్షాందేహి. ఇలా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే భోజనమే కదా మనకి ముఖ్యమైనది. మరి అటువంటి భోజనం లేక ఎంతమంది ఎన్ని బాధలు పడుతుంటారు కదా ఫ్రెండ్స్. సో అటువంటి వాళ్ళందరూ దయచేసి లక్ష్మి ఉన్న అన్నపూర్ణ రాదేమో కానీ అన్నపూర్ణ ఉన్న చోట లక్ష్మి వస్తుందని ముందు ఇదివరకే చెప్పాను నేను నా వీడియోలోను. ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్లో లక్ష్మి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ తినే అదృష్టం ఉండదు. ఆరోగ్యం బాగోకో లేదంటే ఏజ్ బారయ్యో ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చో అన్నపూర్ణ తినలో లాక్డౌన్లో అది మనం చూసాం. సో అందుకే ఏంటంటే అన్నపూర్ణ ఉన్నప్పుడు లక్ష్మి వస్తుంది కానీ లక్ష్మి ఉన్న చోట అన్నపూర్ణ రాదు అంటారు. అందుకే అన్నపూర్ణకి ప్రతిరోజు ఆవిడొక ఏదైతే అన్నపూర్ణ సాంగ్ ఉందో అది ప్రతిరోజు వినండి. మీకు తెలిస్తే ఇంకో నలుగురు చెప్పండి. ఎవరైనా కష్టాలు, ఎవరైనా కడుపు ఆకలితో ఉన్నవారికి మీ వల్ల వాళ్ళకి కడుపు నిండితే ఆ శివుడు సంతోషిస్తాడు కదా. సో మాత అన్నపూర్ణ సాంగ్ ప్రతిరోజు చేసుకుంటే ఇంట్లో అన్నానికి లోటు ఉండదు ఎటువంటి వారికి. అంతేకాదు మనకి ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు కదా. అలా ఎక్కడున్నా మన అదృష్టం అన్నం మన దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. అందుకే సో ఇంకొకసారి మాత అన్నపూర్ణ భిక్షాందేహి. ఇగో ఇలాగ దోశ పట్టుకొని మనం అమ్మ ముందు నిల్చోవాలి. మాత అన్నపూర్ణ భిక్షాందేహి అంటూ 21 సార్లు రోజుకి జపం చేసుకోండి. ఇంకొకసారి హ్యాపీ అన్నపూర్ణ జయంతి. గుడ్ డే.